వచ్చినా ఎప్పటికైనా డిమాండ్ ఉండేది అకౌంటింగ్ టాలీ విత్ జిఎస్టి మాత్రమే. డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్, బిజినెస్ మ్యాన్స్ లేదా గల్ఫ్ కంట్రీస్ కి వెళ్లాలనుకుంటూ ఉంటారు. కానీ అకౌంటింగ్ ఫీల్డ్ లోకి ఎలా వెళ్లాలో ఏం చేయాలో తెలియదు కదా. అటువంటి వాళ్ళ కోసమే మన కడపలో ఉన్న వన్ అండ్ ఓన్లీ టాలీ టీఈపీఎల్ అండ్ అఫీషియల్ టాలీ స్టార్ అసోసియేటెడ్ పార్ట్నర్ అయిన లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కామర్స్ మరియు నాన్ కామర్స్ స్టూడెంట్స్ అందరికీ బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు టాలీ ప్రైమ్ ట్రైనింగ్, టాలీ సేల్స్, సర్వీస్ అండ్ టాలీ కస్టమైజేషన్ తో పాటు స్టూడెంట్స్ కే కాకుండా బిజినెస్ హోల్డర్స్ కి కూడా వాళ్ళకి తగిన విధంగా ప్రోగ్రామింగ్ చేసిస్తారు. ఇంకా టాలీ రెన్యువల్, అప్గ్రేడింగ్, డౌట్స్ క్లియర్ చేస్తారు. సింగిల్ అండ్ మల్టీ యూజర్ సాఫ్ట్వేర్స్ సేల్ కూడా చేస్తారు. ట్రైనింగ్ తర్వాత సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి 2 months అండ్ 4 months ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్, ఆఫ్లైన్ అండ్ మన కడపలో చాలా డిగ్రీ కాలేజెస్ లో కూడా 18,000 ప్లస్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K ప్లస్ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ లో నంబర్ 1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతుంది. నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. Yeah, good evening, all of you. Voice is clear, ma? Clear, ah? Okay, good. So, yesterday class lo emana doubts unnaya ma? Anyone? Please confirm. Clear, ah? Hello? Emana doubts? Yeah, clear kadandi. Emana doubts unnaya? Okay, done guys. So, లాస్ట్ క్లాసెస్ లో మనం ట్రేడింగ్ ఆర్గనైజేషన్ సంబంధించి 12 months ట్రాన్సాక్షన్స్ అండ్ ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ ఎలా చేయాలనేది మనం లాస్ట్ క్లాస్ లో క్లియర్ గా డిస్కషన్ చేసాం. ఓకే, సో టుడే వచ్చేసి మనకి పార్ట్నర్షిప్ ఆర్గనైజేషన్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఆర్గనైజేషన్ మా? పార్ట్నర్షిప్ అంటే ఏంటి అసలు? భాగస్వామ్య సంస్థలు సార్. భాగస్వామ్య సంస్థలు భాగస్వామ్య సంస్థలు ఇతర వ్యక్తుల మధ్య జరిగింది సార్. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది, ఇద్దరు లేదా అంతకు మించి ఎక్కువ మంది కలిసి బిజినెస్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ పార్ట్నర్షిప్. పార్ట్నర్షిప్ ఆర్గనైజేషన్. పార్ట్నర్షిప్. ఓకే, సో ఇండియా ఫైనాన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 1/4/2026, 25, 31/3/2026. 1/4/25 to 31/3/26. 31/3/26. ఓకే, సో 31st March లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ లో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఎంతైనా ఉండేవండి. బ్యాలెన్స్ షీట్ లో ఎంతైనా ఉండనివ్వండి. ఓకే, సో అది 5 lakhs 10 lakhs ఎంత ఉన్నా కూడా ఈ క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ గా మారుతుంది. సో లాస్ట్ ఇయర్ లో క్లోజింగ్ బ్యాలెన్స్ లో మిగిలిన 5 lakhs ఏదైతే ఉందో అదే వాల్యూ న్యూ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ వస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్, సేమ్ వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, సో 31st March లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ నెక్స్ట్ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ వస్తుంది. బ్యాలెన్స్ షీట్ లో మనకి అసెట్స్, లయబిలిటీస్ ఉంటాయి. సో ఆ అసెట్స్, లయబిలిటీస్ లో మనకి చూసుకుంటే క్యాపిటల్ వాల్యూస్ ఉంటాయి. ఓకే, సో తర్వాత సండ్రీ క్రెడిటర్స్ వాల్యూస్ ఉంటాయి. సో తర్వాత లోన్స్ ఉంటాయి. తర్వాత అసెట్స్ ఉంటాయి. తర్వాత సండ్రీ డెబిటర్ వాల్యూస్ ఉంటాయి. ఓకే, సో తర్వాత క్యాష్ బ్యాలెన్స్ ఉంటాయి. ఇలా అన్ని మిక్స్ అయ్యి నీకు 5 lakhs అమౌంట్ అనేది కనబడుతుంది. అదే విధంగా వీటిలో ఐటమ్స్ వాల్యూస్ కూడా ఉంటాయి. ఫైనల్ గా మనకి లెఫ్ట్ సైడ్ వాల్యూ, రైట్ సైడ్ వాల్యూ రెండు సేమ్ అమౌంట్ రావాలి. ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్ లో ఎంటర్ చేసుకోవాలి. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకొని ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ అమౌంట్ తో మళ్ళీ ఇయర్ మొత్తం బిజినెస్ చేయాలి. ఇలాగా
ఇయర్ మనం కంపెనీ స్ప్లిట్టింగ్ అనేది చేసుకుంటాం. ఓకే. సో ఇక్కడ కూడా మీకు ఫ్రీ ఐటమ్స్ ఉంటాయి. ఇక్కడ కూడా శాలరీ అడ్వాన్సెస్ ఉంటాయి. ఇక్కడ కూడా ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ ఉంటాయి. అన్ని కూడా ఉంటాయి. ఓకే. సో ఇక్కడ మనకి ఓనర్స్ యొక్క రెమ్యునరేషన్స్ కూడా ఉంటాయి. ఓనర్ యొక్క రెమ్యునరేషన్స్ కూడా ఉంటాయి. ఓకే. సో ఈ యొక్క పార్ట్నర్షిప్ ఆర్గనైజేషన్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ని స్టాక్ ఆర్ గుడ్స్ ఎలా మెయింటైన్ చేయాలన్నది క్లియర్ గా చూద్దాం. ఓకే. టాలీ ఓపెన్ చేస్తున్నాను. న్యూ కంపెనీ క్రియేట్ చేయండి. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ సేవ్. ఫస్ట్ ఆప్షన్ ఎస్ పెట్టండి. మెయింటైన్ అకౌంట్స్. బిల్ వైజ్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ ఎస్ పెట్టండి. ఇంకా జిఎస్టీ కామన్. మీ కంపెనీ యొక్క జిఎస్టీ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని వేసి పెట్టాలి. 37 ఏఎస్డిఎఫ్డి. $9874 A1Z7. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. వన్స్ ఒకసారి టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ ఉంటాయి ప్రీ డిఫైన్డ్ గా. ఓకే. సో క్రియేట్ లెడ్జర్. ఫస్ట్ వన్ ఏంటి? జయరామ్ గుప్తా 3 lakhs, మన్సూర్ 3 lakhs. క్యాపిటల్ అకౌంట్. డెబిటా క్రెడిట్ అనేది సిస్టమ్ ఆటోమేటిక్ గా తీసేస్తుంటుంది. నెక్స్ట్ సర్వేల్ టెక్నాలజీస్. సన్డ్రీ క్రియేటర్స్. రియల్ టైమ్ లో వీళ్ళకి జిఎస్టీ నెంబర్ ఉంటుంది. జస్ట్ 37 45. తర్వాత ఒమేగా ఇన్ఫోటెక్. సన్డ్రీ క్రియేటర్స్ 1 lakh. సో తర్వాత పిజిఎన్ వన్ టెక్ సర్వీసెస్. $20,500. సో నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ చార్జెస్ పేయబుల్. ప్రొవిజన్స్ 2,500. నెక్స్ట్ సాలరీ పేయబుల్. ప్రొవిజన్స్ 10,000. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్. $15,000. నెక్స్ట్ మోటార్ వెహికల్. ఫిక్స్డ్ అసెట్స్ 1 lakh. నెక్స్ట్ ఫర్నిచర్ 25,000. ఆఫీస్ ఎక్విప్మెంట్ 23,000. ఆఫీస్ బిల్డింగ్
2,50,000. Next, electricity deposits. Deposit assets 10,000. Next, phone deposits 3,000. Next, tech savvy technologies. Sundry debtors 37. 40,000. Next, Ganesh Technologies. Sundry debtors 25,000. Next, UTI Bank. Bank accounts 50,000. క్యాష్ ఇన్ హ్యాండ్ మనం ఆల్రెడీ క్యాష్ తీసుకున్నాం. వెళ్ళి ఎస్కేప్. యూనిట్స్ ఎన్ఓఎస్ నంబర్స్ స్టాక్ ఐటమ్ ప్రాసెసర్స్. మీరు హెచ్ఎస్ఆర్ నెంబర్ తీసుకోండి. ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవ్వాలి 10. రేట్ ఇవ్వలేదు, డైరెక్ట్ గా వాల్యూ ఇచ్చాడు 50,000. ఒక్కొక్కటి 5,000 మీకు పడింది. హార్డ్ డిస్క్ 15. 40,000. ప్రింటర్స్ సార్ అది టైప్ ఆఫ్ సప్లైలో సర్వీస్ కానీ ఫుడ్స్ కానీ అవి ఇస్తున్నారు, ఎలా డిపెండ్ చేసుకుంటారు సార్ అది? మనం చేసే బిజినెస్ ని బట్టి. మన సర్వీస్ కాదు కదా, బయింగ్ సెల్లింగ్ కదా, స్టాక్ ఆర్ గూడ్స్ కదా. ఓకే, సర్వీస్ లో ఐటమ్స్ ఎందుకు ఇస్తాం? సర్వీస్ సర్వీస్ లో ఐటమ్స్ ఇవ్వం కదా బ్రదర్ తీసుకోవడానికి. సర్వీస్ అసలు మనం యూజ్ చేయం కదా సర్వీస్ కి. అవును సార్. అసలు దాంట్లో అంటే ఇంతకు ముందు బైక్ మోటార్ బైక్ ఇచ్చారు సార్ సర్వీస్ అని. ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఫైనల్ గా ఆర్డర్ లోకి వెళ్ళి లెడ్జర్ లోకి వెళ్ళి క్యాష్ ఓపెన్ చేసి, క్యాష్ వాల్యూ ఎంత ఉంది? ఇక్కడ 15,000 ఉంది. క్యాష్ వాల్యూ అంటే మనకి క్యాష్ ఇన్ హ్యాండ్ వస్తుంది. ఎస్కేప్ ఎస్కేప్. బ్యాలెన్స్ షీట్ చూడండి. ఆల్ట్ F1 ఎక్స్పాండ్. 7,96,000. 7,96,000. సో ఇక్కడ ఉన్న క్యాపిటల్ వాల్యూస్, లైబిలిటీస్ వాల్యూస్, అసెట్ వాల్యూస్, క్యాష్ బ్యాలెన్స్, బ్యాంక్ అకౌంట్స్ మొత్తం ఈ అమౌంట్ తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా మన బిజినెస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఈ అమౌంట్ 31st March లాస్ట్ ఇయర్ లోది ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చింది. ఓకే, డేట్ మార్చుకోండి. జూలై. 1 minute guys. చెప్పు సునీల్. సీరియట్ వస్తున్నాయి సునీల్. 904040 సీరియల్ 904040 సీరియట్ వస్తున్నాయి సునీల్. అదే అర్థం కావాలి. ఈ రెండు సీరియట్ ఉన్నాయి. మొన్న వచ్చింది, ఈరోజు వచ్చింది సీరియట్.
చూడాలి అసలు. ఇలా, అవును. సరే సార్ క్లాస్ ఓకే 1/7. సో 31st మార్చ్లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో అది ఇప్పుడు అమౌంట్ ఇచ్చేసి జీరో చేసేస్తాం. శాలరీస్ పేయబుల్ 10,000 అది జీరో అయిపోతుంది. యూటీఐ బ్యాంక్ కొత్తగా వచ్చింది ఆన్ ద స్పాట్ క్రియేషన్ చేద్దాం. సెమినార్ ఎక్స్పెన్సెస్ ఆల్ టు సి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 2,500 ఆల్ టు సి. క్యారేజ్ outwards, indirect expenses all to see, carriage inwards, direct expenses, cash. Next, daily expense payable, చేయలేదా టెలి ఎక్స్పెన్స్ పేయబుల్ మనం? చేయలేదమ్మా? సార్ సో తర్వాత ఎలక్ట్రిసిటీ చార్జెస్ మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. సో తర్వాత చెక్ యూటీఐ బ్యాంక్ కంట్రోల్ ఏ. సో తర్వాత సేల్ చేస్తున్నాను F8 ఎవరికి? గణేష్ కంట్రోల్ ఏ సేల్స్ అకౌంట్స్. ఇప్పుడు మనం టెలి చార్జెస్ ఇవ్వకపోయినా ఆన్సర్ వచ్చింది అంటే మనకి ఎఫెక్ట్ చూపిస్తుంది బ్యాలెన్స్ షీట్ లో. ఈ నిమిషానికి ట్రాన్సాక్షన్ పాస్ అయినా ఫైనల్ అకౌంట్ చేసేటప్పుడు ప్రాబ్లం వస్తుందండి. సార్ అర్థం కాలేదు సార్, ఒకసారి చెప్తా. ఇప్పుడు మనం ఎక్స్పెన్సెస్ సంబంధించింది. ఎక్స్పెన్సెస్ ఎక్కడ షో చేస్తాయి మనకి? ప్రాఫిట్ అండ్ లాస్ లో షో చేస్తాయి. ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్ సో పేయబుల్స్ లయబిలిటీస్ అసెట్స్ ఎక్కడ కనబడతాయి? బ్యాలెన్స్ షీట్ లో కనబడతాయి. బ్యాలెన్స్ షీట్ సార్. ఓకే, ఈ నిమిషానికి మనము ఎంట్రీస్ పాస్ చేసిన వన్ ఆఫ్ ది డే ఎండ్ ఆఫ్ ది డే మనకి బ్యాలెన్స్ షీట్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు అక్కడ మీకు ఎర్రర్స్ కరెక్ట్ గా రావు. ఓకే ఓకే సార్. అదే వన్ నాట్ 2,660 102,660 ఎస్కేప్. రిసిప్ట్ గణేష్ కి సేల్ చేసాం, అతను 25,000 ఇచ్చాడు. మళ్ళీ క్రెడిట్ టెక్ సేవి టెక్నాలజీస్ 40,000 యూటీఐ బ్యాంక్. నెక్స్ట్ పర్చేస్ బోనాఫైడ్ సన్రీ క్రెడిటర్స్. సో 37 ఇస్తున్నాను, మీరు పూర్తి తెచ్చుకోండి. కంట్రోల్ ఏ పర్చేజ్ అకౌంట్స్ ఇవన్నీ మీకు రెగ్యులర్ గా తెలిసినట్టుగా మా కొత్త టైం కాదు. 50
5,03,860. 5,03,860. ఓనర్స్ ఎప్పుడు శాలరీస్ తీసుకోరమ్మా, రెమ్యునరేషన్ తీసుకుంటారు. సినిమా హీరోస్, హీరోయిన్స్, డైరెక్టర్స్ శాలరీస్ తీసుకోరు, రెమ్యునరేషన్ తీసుకుంటారు. బట్ ఆ సినిమా కోసం పనిచేసే వాళ్ళు డైలీ వేజెస్, తర్వాత మంత్లీ శాలరీస్ తీసుకుంటారు. మీరు చేసిండని డే బుక్ లో ఉంటాయి. ఏదైనా మిస్టేక్స్ అయితే మార్చుకోవచ్చు. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ డెఫ్ ఫండ్. చూసారా, 10,966.67. 10,966.67. స్టాక్ సమ్మరీ, F12 కాన్ఫిగర్, ఓపెనింగ్ బ్యాలెన్సెస్, సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్. సో ఓపెనింగ్ బ్యాలెన్స్, ఇన్వర్స్, అవుట్వర్స్, క్లోజింగ్ బ్యాలెన్స్, ఇలా మనము రికార్డ్ చూసుకోవాలి. డాష్ బోర్డ్ లో వెళ్తే రిపోర్ట్స్ అనేవి ఒకే చోట కనబడతాయి. క్యాష్ బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్, అసెట్స్, లైబిలిటీస్, ట్రయల్ బ్యాలెన్స్, అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ స్టాటిస్టిక్స్. సో పేమెంట్ లో 4 ట్రాన్సాక్షన్స్, పర్చేజ్ లో 1, రిసిప్ట్ లో 1, సేల్స్ లో 1, లెడ్జర్స్, స్టాక్ ఐటమ్స్, వోచర్స్, యూనిట్స్, గ్రూప్స్, ఇన్వెంటరీ బుక్స్, మంత్లీ రిపోర్ట్. 56 సేల్ చేసాము, 54. ఓకే, సో ప్రీవియస్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉన్నాయి కాబట్టి అవి కూడా యాడ్ అవుతాయి. సో పర్చేజ్ వాల్యూ, సేల్ వాల్యూ, 20 పర్చేజ్ చేసాం 5,100తో, 5 సేల్ చేసాం 6,500తో. ఇలా మంత్లీ రిపోర్ట్ కూడా చెక్ చేయొచ్చు. ఇలా మంత్లీ మీరు చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ మంత్ ఏమైనా డౌట్స్ ఉన్నాయో చూడండి. ఆగస్ట్ మంత్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా చూడండి. ఆగస్ట్ అవే రిపీట్ అవుతూ వస్తాయి, కొత్తగా అంటూ ఏం రావు. కొత్తగా వచ్చింటే ఆన్ ద స్పాట్ క్రియేట్ చేసుకోండి. ఆల్రెడీ ఉన్నట్టు మీరు చేయాల్సిన అవసరం లేదు. సార్ ఒక డౌట్ సార్. చెప్పండి. ఇప్పుడు మనం అంతకుముందు కంపెనీస్ ఇప్పుడు స్ప్లిట్ చేసేవాళ్ళం సార్. ఇప్పుడు ఏది మనం ఎంట్రీ చేసుకున్నాం ఇవన్నీ బ్యాలెన్స్ షీట్ ఏంటండి? ట్రేడింగ్ లో సార్ డేటా మొత్తం స్ప్లిట్ చేసినాం కదా సార్ మనం. అవునండి. అయితే పార్ట్నర్షిప్ లేదు సార్, మనం బ్యాలెన్స్ షీట్ ఎంటర్ చేసుకున్నాం. చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక ప్రాబ్లం గా చెప్తున్నాం. ఓకే, లాస్ట్ ఇయర్ లో కంపెనీ ఓకే స్ప్లిట్టింగ్ సార్. చేస్తే ఓకే సార్. ఆ అమౌంట్ తో మళ్ళీ మనం ఫైనాన్షియల్ అవును ఇయర్ సార్. అంతా ఎలా చేయొచ్చు అనే కాన్సెప్ట్ మీకు చెప్తున్నాను. ఓకే, ఓకే సార్. ఇప్పుడు అక్కడ స్ప్లిట్ డైరెక్ట్ గా చేసాం, అది స్ప్లిట్ చేసిన తర్వాత నెక్స్ట్ కొత్త ఇయర్ లేక పోతాం, ఆ అమౌంట్ ఉంటది, ఆ అమౌంట్ ఇక్కడ వేసి అవును సార్. చూపిస్తున్నాం ఎలా చేయాలని. 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్ లో రేపటి రోజు ఓకే మీరు సార్. చేయాలి. ఫస్ట్ మెటీరియల్ లో సింపుల్ గా చేశారు, ఓకే. ఈ మెటీరియల్ లో డెప్త్ గా చేస్తున్నాం. అవును సార్. ఓకే సార్, అదే సార్ డౌట్ వచ్చింది సార్, అందుకని పర్లేదు. స్ప్లిట్ చేస్తే అయిపోయింది మళ్ళీ ఎంటర్ చేసుకోవడం ఎందుకని అనుకున్నా. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఒకవేళ వేయాల్సి వస్తే ఎలా వేస్తారా సార్? రియల్ కంపెనీలో 100% ఓపెనింగ్ బ్యాలెన్స్ వేయరా సార్? వేస్తారు. ఓకే సార్, ఓపెనింగ్ బ్యాలెన్స్ ని బట్టి మనం దాన్ని సేల్ చేయాలనుకున్నప్పుడు మన సొంత రేట్ ఇప్పుడు ఇచ్చుకుంటాం. నువ్వు కొత్తగా సాఫ్ట్వేర్ తీసుకున్నావా, నీ దగ్గర స్టాక్ ఎంత ఉందో, ఓకే మొత్తం సార్. 5 lakhs 10 lakhs ఉందో, ఓపెనింగ్ స్టాక్ వేసేసుకుంటావు టైప్ చేయకుండా, అవును ఒక సార్. వాల్యూ, అప్పుడు యూజ్ చేయొచ్చు. ఓకే, ఓకే సార్. అలా. ఓకే సార్. పర్మిత్ గో, రిసిప్ట్, అన్సెక్యూర్డ్ లోన్, కరెంట్ లైబిలిటీస్, లోన్స్ అండ్ లైబిలిటీ F6 లో తీసుకో. డిస్కౌంట్ వచ్చింది, డిస్కౌంట్ వస్తే ఏం చేయాలమ్మా? F11 లో డిస్కౌంట్ వస్తే ఏం చేయాలి? యూజ్ డిస్కౌంట్ కాలం ఎస్ పెట్టుకోవాలి ఈ సార్. ఆప్షన్ వేసి పెడితే సరిపోతుంది. సో ఐటెక్ పెరిఫెరల్స్.
sundry debtors. 37. Control A, control A, control A. Sales, process, 15, 7,500. Discount 5%. Monitors, 10, 12,500. 5%. UPS, 5, 2,800. 208, 281, 931. 281, 931. ఇలా నవంబర్ మంత్ చూడండి. అన్నీ మీకు తెలిసినట్టుమా, కొత్తగా అంటూ ఏం రావు. ఏమంటే 12 మంత్స్ ట్రాన్సాక్షన్ చేస్తే ఎలా అనేది కాన్సెప్ట్ ఇక్కడ. డిసెంబర్ కొత్తగా అంటూ ఏముండదు. ఫ్రీ ఐటమ్స్. ఫ్రీ ఐటమ్స్ వస్తే ఏం చేయాలి? కాన్ఫిగరేషన్ F11 లో యూజ్ సపరేట్ యాక్చువల్ అండ్ బిల్లుడ్ క్వాంటిటీ ఎస్ఏ. ఒమేగా ఆల్రెడీ ఉంది కదా. టోటల్ 30. సో 25. 5,200. హార్డ్ డిస్క్ 24. 20. 3,000. Printers 24. 20. Monitors 24. 20. UPS 24. 20. సేవ్. ఫ్రీ ఐటమ్స్ ఎలా చేయాలో మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే, నెక్స్ట్ సేల్స్. క్వార్టర్స్ రెమ్యునరేషన్ అండి. చెప్పాం కదా ఫస్ట్ మంత్ లో పేమెంట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ 8,000 అండి. పార్ట్నర్స్ ఇద్దరు కలిపి ఒకే పేరు పెట్టుకొని ఇద్దరు కలిపి తీసుకుంటారు. ఫైనల్ గా లాస్ట్ లో వాళ్ళు డివైడ్ చేసుకుంటారు. ఓకే, 4,000 4,000 అన్నట్టు ఇద్దరికి సపరేట్ గా లేకుండా రెండింటి కలిపి ఒకటే. మార్క్స్ చూడండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తున్నారంటే అక్కడే మీరు ఏం మిస్టేక్ చేశారో తెలిసిపోతుంది. ఫైనల్ గా ప్రొవిజన్స్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, F7. $18,000 అంటే 36,000. జయరామ్ గుప్తా 18,000. మ్యాన్సర్ క్యాపిటల్ 18,000. సేవ్. డిప్రిసియేషన్ 48,250. ఫర్నిచర్ 2,500. మోటార్ వెహికల్ 15,000. ఆఫీస్ ఎక్విప్మెంట్ 5,750. ఆఫీస్ బిల్డింగ్. వచ్చిన ప్రాఫిట్ ని బై 2 చేసుకోవాలి. కంట్రోల్ ఏంటంటే క్యాలిక్యులేటర్ ఆన్ అవుతుంది. ఇక్కడ ఎంత వచ్చింది? 1631.75. బై 2 చేస్తే ఇద్దరికి 815. మీకు అక్కడ వేరే వాల్యూ వచ్చి ఉంటుంది, నాకు ఇక్కడ ఈ వాల్యూ వచ్చింది 1631.75. సో అది 0 అయిపోతుంది. 0 అయిపోయి క్యాపిటల్ వాల్యూ పెరుగుతుంది 815.875. $815.87. ఇలా వచ్చిన ప్రాఫిట్ 0 చేసి దాన్ని ఇద్దరు ఆఫ్ చేసుకొని ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఇచ్చేయాలి. ఇలా ఈ విధంగా
పార్ట్నర్షిప్ టేబుల్ ని కూడా మనం చేస్తాం. కంట్రోల్ పీ అంటే ప్రాఫిట్ రివ్యూ చూడొచ్చు. ట్యాక్స్ ఇన్వాయిస్, రిసిప్ట్ కూడా చూడాలంటే చూడొచ్చు. రిసిప్ట్ ఇన్వాయిస్ ఇలా వస్తుంది. పేమెంట్ మనకి ఇలా చూపిస్తుంది. క్లియర్ గైస్? ఎనీ డౌట్స్? మన దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? మీరు ప్రతి మంత్ ప్రాఫిట్ అండ్ లాస్ చూసుకుంటూ వేయండి. ప్రాఫిట్ అండ్ లాస్ మంత్ చూసుకుంటూ చేశారంటే మీకు ఈజీగా తెలిసిపోతుంది ఎక్కడ మిస్టేక్ చేశారో. ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు. ప్రాఫిట్ అండ్ లాస్ వెళ్ళి డెబిట్ సైడ్ ఏమున్నాయి, క్రెడిట్ సైడ్ ఏమున్నాయి, ఇన్కమ్స్ ఏమున్నాయి, ఎక్స్పెన్సెస్ ఏమున్నాయి, పర్చేజ్ వాల్యూ ఎంత ఉంది, సేల్ వాల్యూ ఎంత తెలిసిపోతుంది సింపుల్ గా. అక్కడే మీకు వాల్యూ అనేది తెలిసిపోతుంది క్లియర్ గా. ఓకేనా? క్లియర్ మా? సార్ మనం ఇప్పుడు చెప్పండి. మార్క్ టెస్ట్ రాయడం వెబ్కామ్ అడుగుతుంది సార్ ల్యాప్టాప్. ప్రాఫిట్ మా టెస్టులు రాయాలంటే ప్రాక్టీస్ చేయాలంటే కెమెరా ఆన్ అయి ఉండాలి సార్. ఫైనల్ ఎగ్జామా? అవును. అదే సార్ మన చూపించారు సార్ మీరు మార్క్ టెస్ట్. నార్మల్ డే అవసరం లేదు. ఫైనల్ ఎగ్జామ్ రాయాలనుకున్నప్పుడు ఫ్రంట్ కెమెరా ఆన్ లో ఉంటుంది. ఓకే, మామూలు అవసరం లేదు. నో నీడ్. ఓకే సార్ ఓన్లీ